హాయ్ దుర్గా. హాయ్ శరణ్య. ఎలా ఉన్నావు? ఫైన్, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో నా నేను ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను. ఇట్స్ జస్ట్ ఫర్ యువర్ బెనిఫిట్స్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద థింగ్స్, చెప్పు నువ్వు ఎక్కడి నుంచి అండ్ ఏం చేస్తుంటావు బై ప్రొఫెషన్ అది. సో యాక్చువల్లీ నేను తిరుపతి నుంచి అనమాట. కరెంట్లీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ వేలూర్. Um, ప్రస్తుతానికి నేను పిహెచ్డి పర్సూ చేస్తున్నాను, సెకండ్ ఇయర్ నో. అది ఇది నా బ్యాక్గ్రౌండ్. దట్స్ ఇట్. అండ్ మా హస్బెండ్ వచ్చి తన బ్యాంక్ ఎంప్లాయీ. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. హీఈస్ ఏ 4.5 years old. గుడ్ టు నో. రైట్. అండ్ యా చెప్పు, లైక్ ఎలా కనెక్ట్ అయ్యావు, నువ్వు నాకు ఎలా కనెక్ట్ అయ్యావు? యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ విత్ ఏంటంటే, మా ఫ్రెండ్ మీన్ త్రూ ఏ కామన్ ఫ్రెండ్ అనమాట. తో తను కీప్ ఆన్ పోస్టింగ్ హర్ స్టేటస్ అబౌట్ యూ అండ్ సాయి అండ్ అబౌట్ ద వెల్నెస్ అండ్ అబౌట్ టెస్టిమోనియల్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఇస్ దేర్ నో డిఫరెంట్ జర్నీస్. షీఈస్ కీప్ ఆన్ పోస్టింగ్ అనమాట. సో ఏంటంటే నాకు ఒక పర్టికులర్ ఐ మీన్ ఫ్రమ్ 21 ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏంటంటే నేను వెయిట్ గెయిన్ అవ్వడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లా అంతా ఉన్నాయి. సో నేను ఏమనుకున్నా అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అని అనుకున్నాను. సో అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే ఐ హావ్ సీన్ యువర్ వన్ ఆఫ్ ది పోస్ట్ లైక్ దెర్ ఈస్ ఏ 5 days హెల్త్ వెయిట్ లాస్ ఛాలెంజ్. సో నేను రిజిస్టర్ అయ్యాను అనమాట. సో ఇన్ దట్ పర్టికులర్ ఛాలెంజ్ ఐ హావ్ రిజిస్టర్డ్ ఫర్ 5 days అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ సీన్ దట్ ఐ హావ్ లాస్ట్ 1 kg. నైస్, నైస్, గుడ్. సో ఆ 5 డేస్ ఛాలెంజ్ తో నువ్వు కనెక్ట్ అయ్యావు అండ్ ఆ 5 డేస్ లో యు లాస్ట్ 1 kg అండ్ యు గెయిన్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్, రైట్? యా యా. సో బేసిక్ గా, లైక్ బిఫోర్ నువ్వు స్టార్ట్ చేసే ముందు ప్రోగ్రామ్, నాట్ లైక్ నువ్వు 5 డేస్ అవ్వగానే నువ్వు స్టార్ట్ చేయలేదు ప్రోగ్రామ్, రైట్? నో సో నో నో లేదు. వాట్ ట్రైడ్ అండ్ వాట్, ఏమేమి నీ మైండ్ లో తిరిగినాయి కి లైక్ వాట్ అండ్ ఆల్ యూ ట్రైడ్ బిఫోర్ స్టార్టింగ్ అ ప్రోగ్రామ్ విత్ అస్? జస్ట్ బ్రీఫ్ లో సో చెప్పు. సో ఏంటంటే ఆ 5 days ప్రోగ్రామ్ అయిన తర్వాత ఓకే ఐ కెన్ ఫాలో సమ్ లిటిల్ లైక్ సలాడ్ తినడం అని కానీ. సో ఇవన్నీ నాకు నచ్చాయి. ఐ మీన్ సో ఏంటంటే ఓకే సలాడ్ ఇంకాపరేట్ చేసుకోవాలి ఇట్లా అనుకొని మనమే ఓన్ డిజైన్ అని ఐ హావ్ సర్చ్ సో మెనీ డైట్స్ ఇన్ నెట్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ సంథింగ్ సంథింగ్. సో ఐ హ్యావ్ ఫాలోడ్ దట్ ర్యాండమ్ డైట్స్. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా నా హెల్త్ చాలా డిటోరియేట్ అయ్యింది. సో లైక్ బాడీ పెయిన్స్ రావడము, మీన్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ అవి అయితే నాకు ఐ డోంట్ నో దట్ ఐ హ్యావ్ ఎఫెక్టెడ్ విత్ సీరియస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇష్యూస్. ఆ తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అవడము అండ్ ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ విల్ కమ్ ఫర్ ఎవ్రీ 2 months అండ్ ఇట్ విల్ స్టే అరౌండ్ 20 days లైక్ దట్ అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. టిల్ నౌ నాకు ఎప్పుడు అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో ఏంటంటే ఒక్కసారి ఏమైంది, 2 months డేట్ రాలేదు అండ్ కంటిన్యూస్ గా 3 months ఉండింది. ఓకే. సో నేను దాని తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళు పిల్స్ ఇచ్చారు. సో వెన్ ఐ సర్చ్ దట్ పిల్స్ ఐ వాజ్ సో స్కేర్డ్. ఏంటంటే అవి మనం యూజ్ చేయకూడని పిల్స్ అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ బ్లడ్ రిపోర్ట్ లో ఐ హావ్ డయాగ్నోస్ విత్ ప్రీ డయాబెటీస్. So immediately I spoken to my husband and we decided to once we have to follow your wellness program or once we have to connect with you. నేను అట్లా డెసిషన్ తీసుకున్నాం అనమాట. ఓకే. ఓకే. సో రైట్, ఇప్పుడు లైక్ ఏంటంటే ఛాలెంజ్ ఈజ్ గుడ్, బట్ థింగ్ ఏంటంటే ఛాలెంజ్ లైఫ్ టైం ఫాలో అవ్వలేము, బికాస్ ఛాలెంజ్ ఇస్ డిజైన్ ఫర్ టు నో అస్. ఎలా గైడ్ చేస్తారు సాయి శరణ్య అని, రైట్? బట్ అది జనరలైజ్డ్ ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో నీకు పీసీఓడి డయాగ్నోస్డ్ అయినప్పుడు నువ్వు చాలా ఓవర్వెల్మ్ అయిపోయావు, రైట్? సో యూ కనెక్టెడ్ విత్ అస్ అండ్ వి స్టార్టెడ్ హెల్పింగ్ యూ. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక మీరు మీ హస్బెండ్ ఇద్దరు స్టార్ట్ చేసినారు కదా ప్రోగ్రామ్, రైట్? సో చెప్పుకి లైక్ హౌ, వాట్ ఆర్ ద చేంజెస్ యూ పర్సనలీ సా? మీరు నువ్వు ఏం చేంజెస్ చూసావు వన్స్ యూ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ విత్ అస్? ఎలాంటి చేంజెస్ చూసావు? సో ఏంటంటే నేను ఫస్ట్ చేంజ్ చూసింది ఏంటంటే
విత్ ఇన్ ఏ వీక్ నాకు బ్లీడింగ్ అనేది స్టాప్ అయింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే హౌ టు కరెక్ట్ మై స్ట్రెస్, హౌ టు ఫస్ట్ ఎస్పెషల్లీ హౌ టు కరెక్ట్ మై స్లీప్, Hmm. అది నాకు పెద్ద మీన్ బిగ్ ఇష్యూ అనమాట ఐఎమ్ ఫేసింగ్. ఐ అది డ్రాస్టిక్ గా వితౌట్ నోయింగ్ మీ ఐ హ్యావ్ గాన్ టు దట్ స్లీప్ ఇష్యూస్. సో Hmm. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ టైం వరకు తెలియదు, మీ ఐ మీన్ మీతో కనెక్ట్ అయ్యే వరకు తెలియదు స్లీప్ అనేది అంత బిగ్ రోల్ ప్లే చేస్తుంది అనేసి. Hmm. సో ఫస్ట్ నేను స్లీప్ కరెక్ట్ చేసుకున్నాను. అండ్ Hmm. ఎట్ ద సేమ్ టైమ్ మీన్ అదే హౌ టు ప్లాన్ ఏ డే అని, అంటే విత్ ఫుడ్ మనం ఏమేమి Hmm. తినొచ్చు ఏమేమి తినకూడదు. సలాడ్ తినొచ్చు అని తెలుసు కానీ సలాడ్ ఎప్పుడు తీసుకోవాలి, ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి, అండ్ డిన్నర్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. Hmm. సో ఇవన్నీ అంతకుముందు నేను ర్యాండమ్ డైట్స్ లో ఫాలో అయిన దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే. ఓకే. సో నువ్వు ఏదైనా ఫుడ్ రైస్ కానీ అలాంటివి ఏమైనా స్కిప్ చేసినావా? లేదంటే ఏమైనా షార్ట్ కట్స్ ప్రాక్టీస్ చేసినావా ఈ ప్రోగ్రామ్ లో? ఈ ప్రోగ్రామ్ లో అట్లా అంతా ఏం లేదు. అండ్ ప్రీవియస్లీ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు చేయను. Hmm. నా బిగ్ డ్రాబ్యాక్ అని బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఓన్లీ లంచ్ తో, నేను మార్నింగ్ లేగడం, నేను వాటర్ తాగడం, టీ తాగడం, అంతే. బ్రేక్ఫాస్ట్ అంతే, అంతతో ఏం లేదు. తర్వాత లంచ్ డైరెక్ట్ గా. సో ఓకే. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ తినడం మొదలు పెట్టాను అనమాట. సో నాకేమనిపించింది అంటే వితౌట్ స్కిప్పింగ్ ఎనీథింగ్ ఒక మంచి ఫుడ్ ప్లేట్ తో హెల్దీగా నేను వెయిట్ లాస్ అయ్యాను. దట్ వాజ్ హ్యాపీ. రైట్. నాకేమంటూ ఉండేది అంటే ఐ మీన్ ఏదైనా స్కిప్ చేసేస్తే మనం వెయిట్ లాస్ అవుతాము అన్న ఒక దాంట్లో, ఐ మీన్ ఒక దాని ఏమంటారు, ఒక ఇమాజినేషన్ లో బట్ దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. ఓకే. రైట్. సో దట్స్ వాట్ అన్నమాట. మనం ఫుడ్ స్కిప్ చేయడం, స్లీప్ లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయడం ఇలాంటివి చేస్తే నథింగ్ విల్ వర్క్ అవుట్, రైట్? సో దట్స్ వై లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హ్యాబిట్ బిల్డింగ్ ఎందుకు ఇంపార్టెంట్. ఎట్లా ఐ థింక్ సో నువ్వు అది కూడా అన్నట్టు గుర్తు, రైట్? సో బాబుకి కాన్స్టిపేషన్ ఉండే అండ్ నువ్వు రైట్ కుకింగ్ మెథడ్స్ చేంజ్ చేయడం వల్ల వాట్ అండ్ ఆల్ బెనిఫిట్స్ యూ సా 3 year old kid కి. టాక్ అబౌట్ దాట్. యాక్చువల్లీ ఏంటంటే నేను మా హస్బెండ్ విడిగా విడిగా ఉంటున్నాము. సో మాకు ఆ ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత, కుక్వేర్ బెస్ట్ కుక్వేర్ ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత వి రీప్లేస్డ్ ఎట్ బోత్ ద ప్లేసెస్. తను చేంజ్ చేసుకున్నారు, నేను చేంజ్ చేసుకున్నాను. అండ్ నేనేంటంటే ఫస్ట్ మా బాబు మా మదర్ దగ్గర ఉంటాడు అనమాట. సో మా మదర్ హెల్త్ కి మా బాబు ఇద్దరికి యూజ్ అవ్వాలని చెప్పి నేను మా అమ్మకి సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేయలేదు, నేనే తీసిచ్చాను చెప్పాలంటే. సో ఏంటంటే ఐ నో హౌ ఇట్ ఇంపాక్ట్ అవర్ హెల్త్ అనేది. సో మేము ఎలా చూసాం, మా హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాము, సో సమ్హౌ వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నేను ఎస్పెషల్లీ ఒకటి చూసింది ఏంటంటే మా బాబుకి బాగా కాన్స్టిపేషన్ ఉండేది చిన్నప్పటి నుంచి, అది బై బర్త్ ఉన్నింది. ఓకే. ఎందుకంటే సిజేరియన్ కాబట్టి. సో బై బర్త్ ఉన్నింది. అది ఏంటి ఇప్పుడు ఎవ్రీడే ఈవినింగ్, ఏమైనా ప్రీవియస్ గా ఏంటంటే ఫర్ 2 to 3 days కి ఒకసారి తనకి క్లియర్ అయ్యేది మోషన్. ఇప్పుడు ఫర్ ఎవ్రీ ఈవినింగ్ హీ డోంట్ మీన్ వారి స్టమక్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. గుడ్. గుడ్. గుడ్ టు నో. అండ్ నువ్వు ఇక్కడ వెల్లూరులో ఉండి పిహెచ్డి చేసుకుంటూ నీ హెల్త్ పైన వర్క్ చేసుకుంటున్నావు అండ్ ఏక్నాథ్ మీ హస్బెండ్ ఏమో తిరుపతిలో ఉండి జాబ్ చేసుకుంటూ చేస్తున్నాడు, రైట్? సో ఈ హ్యాబిట్స్ మీరు ఆల్మోస్ట్ 6+ months నుంచి ఫాలో అవుతున్నారు అండ్ ఇది చేయడం డిఫికల్టీ అనిపించిందా లేదంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అని అనిపించిందా? యాక్చువల్ గా నాకు ఇది చాలా ఈజీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఆ, మనం ఐ మీన్ ఏంటంటే ఒక దీన్ని ఐ మీన్ ప్రోగ్రామ్ లో మన హెల్తే కాకుండా మనము ఒక పర్టికులర్ హ్యాబిట్స్ అనేవి బిల్డ్ చేసుకుంటాము. అండ్ ఒక రైట్ వే ఆఫ్ లైఫ్ అనేది హ్యాబిట్ చేసుకుంటాము. సో మనకి ఏంటంటే ఒక డే ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది అని చెప్పి మాత్రం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే కుక్ కుకింగ్ అనేది ఫస్ట్ మన చేత మనం వండుకోవడం ఎంత ఇంపార్టెంట్, బయట ఫుడ్ కి మనకి మనం వండుకునే దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. సో మా హస్బెండ్ కూడా ఏంటంటే ప్రీవియస్ గా నేను ఇక్కడ ఉండేటప్పుడు దాన్ని బయట తింటూ ఉండేవాడు, నేను చాలా వరి అయి ఉండేదాన్ని.
బట్ ప్రోగ్రామ్ చేంజ్ అయిన తర్వాత అండ్ కుక్వేర్ యూస్ చేసిన తర్వాత హీఈస్ కుకింగ్ బై హిమ్సెల్ఫ్. దట్ గుడ్ వాస్ వెరీ హ్యాపీ థింగ్ టు మీ. గుడ్. సో నువ్వు పిసిఓడి రివర్స్ చేయడమే కాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్ని నార్మల్ అయ్యి ఎవ్రీ 28 days కి నీకు సైకిల్ 5 days బ్లీడింగ్ వచ్చి ఆగిపోతుంది హెల్దీగా, రైట్? అండ్ నువ్వు ఎనర్జీ లెవెల్స్, హెయిర్, స్కిన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది, చాలా ఈచ్ లాస్ అయింది, ఫేషియల్ ఫ్యాట్ తగ్గింది, రైట్? సో నువ్వు ఎన్ని కేజెస్ తగ్గావు, మీ హస్బెండ్ ఎన్ని కేజెస్ తగ్గారు? అండ్ టాక్ అబౌట్ హిస్ బెనిఫిట్స్, తను ఏమేం చేంజెస్ చూసాడు ప్రోగ్రామ్ లో? యాక్చువల్లీ ఫస్ట్ మా హస్బెండ్ కేసులో వచ్చేటప్పటికి తనకి గట్ ప్రాబ్లం ఉండేది అనమాట. సో గట్ ఇష్యూస్ బాగుండేది. ప్రీవియస్ గా తనకి ఏంటంటే ఈనో తీసుకోకుండా హెవీ ఫుడ్ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ఉండే కాస్ట్ చేసే ఫుడ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఈనో లేకుండా చాలా కష్టం, బర్పింగ్స్ ఎప్పుడు వస్తూ ఉండేవన్నమాట. కానీ ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత ఏమైంది, నేను తను ఎప్పుడు అట్లా చూడలేదు. సో నౌ హీ ఫ్రీ ఫ్రమ్ దట్ బర్పింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ తర్వాత ఏంటంటే తన జర్నీలో తను అబౌట్ 11 to 12 kgs తగ్గినాడు. అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా అంతే సేమ్ 11 to 12 kgs తగ్గాము. బట్ మెయిన్ అనేది ఏంటంటే నేను నేర్చుకునేది కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ వాట్. అండ్ ఏంటంటే తను ప్రీవియస్ గా చాలా నేనన్నా కొంచెం నెగ్లెక్ట్ చేశాను, తను ఏంటంటే హెల్దీ ఫై మీ అట్లా యూజ్ చేస్తున్నారు అనమాట. అప్పుడు ఏం చేశారు, ర్యాండమ్ ఎక్సర్సైజ్ చేసేవాడు, ర్యాండమ్ గా వాకింగ్ సైక్లింగ్ చేశాడు. దాని వల్ల ఏంటంటే తను సివియర్ గా ఎఫెక్ట్ అయ్యాడు అనమాట. నెక్ బ్యాక్ పెయిన్ రావడం, నీ పెయిన్ రావడము. సో తను ఏమనుకున్నాడంటే ఇంకా సయాటికా పెయిన్ అనుకొని ఆపేయడము. దాని కూడా ఇంకొక స్ట్రెస్ అనేది బిల్డ్ అయింది అనమాట తనకి. ఓకే ఓకే. సో ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు తను ఏంటంటే వాల్ పుషప్స్ చేస్తున్నాడు. వాల్ పుషప్స్ నుంచి డ్రాస్టిక్ గా పుషప్స్ వచ్చి మంచి ఎక్సర్సైజెస్ అనేవి చాలా బాగా చేస్తున్నారు అనమాట. తన ప్రీవియస్ గా తన వల్ల అయి ఉండేది కాదు. సో Good. తనకి ఎప్పుడు చేయాలి అవన్నీ అనేది ఒక ఐడియా వచ్చింది. అండ్ మోర్ దెన్ మీ హీఈస్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. Right. Good to know. అండ్ అబౌట్ హిస్ స్కిన్ కేర్, లైక్ he used to have pimples అనమాట. Ah, సో ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ హిస్ స్కిన్ ఆల్సో బికమ్ వెరీ గుడ్. okay. Good. So that's what the reaping benefits of healthy lifestyle. Benefits లేకుండా only weight తగ్గడం is not the thing, right? So internal health fix అవ్వకుంటూ weight తగ్గడం important. And he also came out of asthma inhaler where he used to use for certain చలికాలం కానీ రైనీ సీజన్ అప్పుడు వాడేవారు, రైట్? సో నౌ హీ కంప్లీట్లీ came out of. ఇంకొకటి ఏం చెప్పాలంటే తనకి ప్రోగ్రామ్ జాయిన్ అవ్వకముందు ఎవ్రీ మంత్ ఫీవర్ వచ్చేది. ఓకే. ఎవ్రీ మంత్ డాక్టర్ సజెషన్ ఏమన్నా ఇన్ఫెక్షన్, ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటుందేమో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే తన ఇమ్యూనిటీ అనేది చాలా పెరిగింది. ఓకే. అండ్ అట్ సేమ్ టైం హెయిర్ ఫాల్, తన ఆయిల్ సరిగా పెట్టుకోడు, చాలా విపరీతమైన హెయిర్ ఫాల్ ఉండేది. బట్ ప్రోగ్రామ్ తన బెనిఫిట్ అయింది ఏంటంటే హెయిర్ ఫాల్ తనకి చాలా తగ్గింది. Good to know. And last one thing I want to ask ఏంటంటే ఒక స్మాల్ మెసేజ్ నీ స్టోరీ వినే వాళ్ళకి, what will you give that small message from your side? ఓకే. మై ఇదేంటంటే ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ లూజింగ్ వెయిట్ అనేది చాలా షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి. కానీ మనం ఎంత హెల్దీగా వెయిట్ లాస్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన రూట్ కాజ్, మన ప్రాబ్లం ఏంటి, దేని వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము అనేది మనం ఎక్కడ చూడము. నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అండ్ ఏ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లోను మనం చూడమన్నమాట. సో ఎవరు చెప్పరు, అది ఏ ఇంటర్నెట్ లోను దొరకంది. ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ వి విల్ గెట్ దట్. Right. That's what coach comes in and help you fix it. సో ఏంటంటే మనం ఏమనుకుంటాము, జస్ట్ వెయిట్ లాస్ అనుకుంటాము. బట్ అది కాదు. మనం ఏంటంటే ఈ జర్నీలో ఒక ఫ్యామిలీ మెంబర్ని మీట్ అవుతాం. లైక్ ద కోచెస్ ఆర్ నథింగ్ బట్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎట్లా అంటే మనం ప్రతి స్టెప్ ఎలా వేయాలి అనేది చాలా బాగా గైడ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం నీ స్ట్రెస్ లెవెల్స్, ఎక్కడెక్కడ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, ఆ స్ట్రెస్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, సో అది ఎలా నీ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఏ ప్రోగ్రామ్ లోను ఏ డాక్టర్ అండ్ ఏ హెల్త్ ఎవరు చెప్పరు ఇది.
only it happens with this program that I can say. But when you see me, I will little bit emotional now. Why? Because my coaches guided me in that way. That's- And other than this program, I find family members. You made my day. Thank you so much for that gratitude. So yes, Mm. so we are actually happy to guide you and ఇంకా ఇంకా నీ ప్రోగ్రెస్ నీ జర్నీ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి లెట్స్ మేక్ థింగ్స్ వర్క్ అండ్ we know you are making it happen and thank you for inspiring people. Thank you, Sharanya. And